ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అనుజిగూడ కేఎల్ మహేందర్ నగర్ వికలాంగుల కాలనీలో వేడుకలు ఘనంగా జరిగాయి. అర్బన్ లోకల్ బాడీ ఫిజికల్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల లింగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోచారం మున్సిపల్ మాజీ వార్డు కౌన్సిలర్ గిరి వెంకటేశ్వర స్వామి, ఆలయ చైర్మన్ మెట్టు బాలరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగులకు అందరిలాగే సమాన హక్కులున్నాయని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సలహాదారు మొక్క ఉపేందర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మన్యూనత భావాన్ని వీడి ఆత్మధైర్యంతో ముందుకు సాగాలని, సంకల్ప బలంతో అనుకున్న లక్ష్యాలు సాధించాలని కోరారు. అందరూ ఒకసారి నవ్వుమొఖం పెట్టండి, పాడుమొఖాలు పెట్టకండి. ఆ సమయం అయిపోయిందని చెప్పండి. అన్నం చేయొచ్చు, ఆకలి తెలుసు. వచ్చిన గెస్టులైన ఆశా వర్కర్ మేడం రైతు గారికి సన్మానం మరియు మేడం గారికి బహుమతులు అందజేస్తే కోరుతున్నాను. 500 రూపాయలు నోటు అందుకున్నది మొదటి ప్రైజు. వాళ్ళకి క్లాప్స్. చూడు ఉపేందర్, చూడాలి. సంతోష కింద వచ్చి అన్నీ ఉంది. అక్కడ చేయగానే చూసుకోవాలి. అయిపోయింది. సంతోష, అనసూయ, బాలమణి ఈ ముగ్గురు వచ్చి బహుమతి కోరుతున్నాం.